నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ నన్ను ప్రేమించే ప్రేమ పార్ట్ 24. ఊటీ నుండి ఇంటికి రాగానే సాహితీకి రేపు నిశ్చితార్థం అని లత అనడంతో నలుగురు షాక్ అయ్యి ఒకరిని ఒకరు చూసుకున్నారు. అయ్యో అమ్మ, నేను మీతో సాహితీ పెళ్ళి గురించి మాట్లాడాలి అనుకుంటున్నా అని కార్తీక్ అంటూ ఉండగానే సాహితీ పెళ్ళి గురించి మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదు. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకుందరు అంటూ లత కార్తీక్ చెప్పేది వినకుండానే వాళ్ళని ఫ్రెష్ అయ్యి త్వరగా రమ్మని చెప్పింది. కార్తీక్, చరిత ఇద్దరూ వారి గదిలోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం అని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా సరే అత్తయ్య గారికి సాహితీ ప్రేమ గురించి చెప్పి ఈ నిశ్చితార్థాన్ని ఆపేయాలి అని చరిత కార్తీక్తో అంటూ ఉండగానే, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా చరిత, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఈరోజు సాయంత్రమే సాహితీని తీసుకొని ఊరికి వెళ్ళాలి. కానీ మనం వెళ్ళాల్సింది రేపు పొద్దున్నే కదా అని చరిత కార్తీక్ని అయోమయంగా చూస్తూ అడిగింది. అయ్యో చరిత, నిశ్చితార్థాన్ని ఆపేయాలి అంటే మనం ఈరోజు అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేస్తూ ఉండే కంటే అక్కడికి వెళ్ళి మామయ్యకి నచ్చ చెప్పడం నయం కదా అని కార్తీక్ అనడంతో, మీరు చెప్పేది నిజమే అంటూ చరిత వాష్రూంలోకి వెళ్ళింది. కార్తీక్, చరిత ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి అభి మౌనంగా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉన్నాడు. అభికి ఎదురుగా దీనంగా ముఖం పెట్టి ఏదో కోల్పోయిన దానిలా ఆలోచిస్తూ సాహితీ కూడా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉంది. వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి కార్తీక్, చరితలకి బాధేసింది. ఏంటి పెళ్ళి కూతురా, అప్పుడే పెళ్ళి గురించి ఆలోచిస్తూ చుట్టూ ఉన్న మా గురించి పట్టించుకోకుండా ఉన్నావు అంటూ లత సాహితీ ప్లేట్లో వడ్డిస్తూ అనింది. చరిత కూడా అందరికీ వడ్డిస్తూ తమ్ముడు రవికుమార్కి కూడా వడ్డించింది. అమ్మ, మనము రేపు కాదు ఈరోజే ఊరికి బయలుదేరుదాం అని కార్తీక్ తింటూ లతతో అన్నాడు. అదేంటిరా, ఈరోజే అంటే ఇలా కుదురుతుంది? మీ నాన్నగారు షాప్లో ఉన్నారు. అయినా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, మీ నాన్నగారు ఈరోజు వెళ్ళడానికి ఒప్పుకోరేమో అని లత అనింది. అయితే అమ్మ, నువ్వు నాన్నగారు రేపు పొద్దున్నే బయలుదేరి రండి. మేము ఈరోజు సాయంత్రంలోపే అక్కడికి వెళ్ళిపోతాం అని కార్తీక్ ఖచ్చితంగా చెప్పడంతో సాహితి కాస్త సంతోషపడింది. బావ ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి ఉన్నట్టున్నాడు అని మనసులోనే అనుకుంది. కార్తీక్, మా తమ్ముడిని కూడా మనతో పాటే తీసుకొని వెళదాము. చోటు మారితే కాస్త మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చరిత అనడంతో, తప్పకుండా తీసుకొని వెళదాం. పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది అని కార్తీక్ చెప్పేసి అభిని తీసుకొని పక్కకు వెళ్ళాడు. కార్తీక్, అభి వెళ్ళగానే సాహితీ కూడా వారి వెనకాలే వెళ్ళింది. చరిత రవికుమార్తో మాట్లాడుతూ ఊటీలో జరిగినవన్నీ చెబుతూ ఉంది. చరిత చెప్పేది వింటూ, ఏంటి, అభి వాళ్ళ నాన్న ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడా అంటూ లత కూడా షాక్ అయ్యింది.
పాపం అభి, వాడికి చిన్నప్పుడే తల్లి ప్రేమ దూరమైంది. తండ్రి ఉన్నా లేనట్టే. ఇప్పుడు పెళ్లి చేసుకొని పూర్తిగా దూరమయ్యాడు అని లత కూడా అభి ఒంటరిగా అయిపోయాడు అని బాధపడుతుంది. లత బాధపడడం చూసి, అత్తయ్య గారు, అభి గురించి మీ అభిప్రాయం ఏంటి అని చరిత అడగడంతో, అదేంటి చరిత అలా అడుగుతున్నావు? అభిని నువ్వు చూస్తూనే ఉన్నావుగా. అభి చాలా మంచివాడు. కార్తిక్కి ఒక తమ్ముడో అన్నయ్యనో ఉండి ఉంటే అచ్చం అభిలాగే ఉండేవాడు అంటూ లత అనడంతో, అత్తయ్య గారు, మరి అంత మంచి అభికి మన కుటుంబంలోని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని చరిత తడబడుతూ చెప్పింది. చాలా బాగుంటుంది. నాకు ఇప్పటిదాకా ఈ ఆలోచనే రాలేదు. అయినా అభికి సరిజోడు మన కుటుంబంలో ఎవరున్నారు అని లత మాట పూర్తి కాకముందే, అయ్యో అత్తయ్య గారు, మన సాహితీ ఉంది కదా, సాహితీకి కూడా అభి అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని చరిత మనసులో మాట దాచుకోకుండా లత ముందు బయట పెట్టేసింది. అయ్యో చెప్పకూడదు అనుకొని చెప్పేసానా అంటూ నాలుక కరుచుకుంటూ తల కొట్టుకుంది. చరిత, నువ్వు చెప్పింది నిజమేనా? మరి ఈ విషయం మా అన్నయ్య వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అని లత అడగడంతో, అయ్యో అత్తయ్య గారు, మాకు కూడా ఈ రోజే తెలిసింది. వాళ్ళిద్దరూ మనసులోని ప్రేమను ఇన్ని రోజులు బయట పెట్టలేకపోయారు. కానీ ఇద్దరు ఒకరికి ఒకరు దూరం అయిపోతున్నారు అని ఓటీలో వారి ప్రేమను చెప్పుకున్నారు. మేము రాగానే సాహితీ అభి ప్రేమ గురించి మీకు చెప్పి సర్ప్రైజ్ చేద్దాము అనుకుంటే, సాహితీకి నిశ్చితార్థం ఏర్పాటు చేశాము అంటూ మీరే మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అత్తయ్య గారు, ఎలాగైనా సరే పెద్దనాన్నగారికి చెప్పి వారిని ఒప్పించి వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగేలా చేయాలి. మీరు చెబితే పెద్దనాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు అని చరిత లత చేతులను పట్టుకొని బ్రతిమలాడుతూ అడిగింది. చరిత, నువ్వన్నట్టుగా మా అన్నయ్యను ఒప్పించగలనేమో కానీ మా అమ్మ ఎవ్వరి మాట వినదు. రేపే నిశ్చితార్థం. అదీకాక సాహితి ప్రేమించింది అని తెలిస్తే మా అమ్మ నిశ్చితార్థానికి బదులు ఏకంగా పెళ్లి జరిపిస్తుంది. మా అమ్మని ఒప్పించడం చాలా కష్టం. నీకు తెలుసా, కార్తీక్ సాహితీని పెళ్లి చేసుకోను అని చెప్పినందువల్లనే మా అమ్మ ఇక్కడికి రావడం మానేసింది. ఇప్పుడు కూడా నీతో పెళ్లి జరిగింది అని ఇంకా కోపంగా ఉన్నారు. ఈ సంబంధానికి ఓకే చెప్పకముందే వీరి ప్రేమ గురించి తెలిసి ఉంటే ఎలాగైనా సరే నేను అందరినీ ఒప్పించి పెళ్లి జరిపించేదాన్ని అంటూ లత చరిత వెనకాలకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. చరిత వెనక్కి తిరిగి చూస్తే సాహితి, అభి, కార్తీక్ వీరి మాటలు వింటూ ఉన్నారు. సాహితికి కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అత్త, ఎలాగైనా సరే అభితో పెళ్ళి జరిగేలా చేయండి. నాకు అభి అంటే చాలా ఇష్టం అంటూ లతని పట్టుకొని ఏడ్చేసింది సాహితి. ఆంటీ, ఆ దేవుడు నాకు అమ్మ ప్రేమను దూరం చేశాడు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోలేను. నేను సాహితీ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి బ్రతిమాలుకుంటాను అంటూ అభి బాధాకరంగా అన్నాడు.
వారిద్దరి ప్రేమను అర్థం చేసుకున్న లత, నేను కూడా మీతో పాటే ఊరికి వస్తాను. ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి అబ్బాయి తరపు వాళ్ళకి నేను నచ్చ చెప్పుతాను అని లత అనడంతో అందరూ కాస్త నవ్వు ముఖాలు పెట్టారు. లత షాప్లో ఉన్న మహేందర్ గారికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. మహేందర్ కూడా అభికి సాహితీకి పెళ్ళి జరిగితే బాగుంటుంది అని సంతోషించాడు. లత, మీరందరూ బయలుదేరి వెళ్ళండి, నేను రేపు పొద్దున్నే వస్తాను అని మహేందర్ ఫోన్ పెట్టేశాడు. అందరూ కలిసి 2 కార్లలో బయలుదేరారు. చరితకి కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ అనసూయమ్మ గారి గురించి చెబుతూ ఉంటే ఆవిడ గురించి వింటూ భయపడుతూ ఉంది. చరిత భయాన్ని చూసి, ఏంటి చరిత, మా అమ్మమ్మని తలుచుకొని భయపడుతున్నావా? అయినా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం. అలాంటిది నేను ఇష్టపడ్డ నిన్ను దగ్గరికి తీసుకోకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ అమ్మమ్మ నీతో కఠినంగా ఉంటే మనము గోవర్ధన్ మామయ్య నీవు పెళ్ళికి ఒప్పించి తిరిగి ఇంటికి వచ్చేద్దాంలే. నువ్వు మరీ అంతలా భయపడిపోకు, నేను నీ పక్కనే ఉంటానుగా అని కార్తీక్ నవ్వుతూ చరితతో అన్నాడు. కార్తీక్, మీరు నాకు అండగా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఎదుర్కోగలను అంటూ చరిత కార్తీక్ కళ్ళలోకి చూస్తూ అన్నది. అవునా, నేను నీ పక్కనే ఉంటే చాలా, ఇంకేమీ అవసరం లేదా అంటూ కార్తీక్ డ్రైవ్ చేస్తూనే ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. వెనకాల సీట్లో రవికుమార్ ఉన్న సంగతి మర్చిపోయారు. అయ్యో బావగారు, నేను ఇక్కడే ఉన్నాను, మీరు ముందు చూస్తూ డ్రైవ్ చేయండి. అక్క, నువ్వు మరీ చిన్నపిల్లలా భయపడిపోకు అని రవి అనడంతో ఇద్దరూ సిగ్గుతో కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉన్నారు. మా అక్క ఎప్పుడూ ఇలా మా బావతో సంతోషంగా ఉండాలి. వీరిద్దరి ప్రేమకు ఎలాంటి అడ్డు అదుపు ఉండకూడదు అని ఆ దేవుడికి మొక్కుకుంటూ మనసులోనే అనుకున్నాడు రవికుమార్. కార్తీక్ కంటే ముందే అభి ఊరికి చేరిపోయాడు. లతని చూసి గోవర్ధన్, ఆయన భార్య ఆండాలు సంతోషంగా పలకరిస్తూ ఉన్నారు. కార్తీక్ కారు కూడా రావడంతో చరిత కార్తీక్లని గుమ్మం వద్దే ఆపేసి సాహితీ వాళ్ళ అమ్మ ఆండాలు దిష్టి తీస్తూ ఉంది. చరితకి అచ్చం వాళ్ళ అమ్మా నాన్నలను గోవర్ధన్ అండాలు రూపంలో చూసుకుంటూ ఉంది. పెద్దనాన్నగారు బాగున్నారా? పెద్దమ్మగారు మీకు నమస్తే, మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను అంటూ చరిత ఎంతో ఆప్యాయంగా వాళ్ళని పలకరిస్తూ ఉంది. కార్తీక్ బాబు, చరితమ్మ చాలా అందంగా ఉంది, అందానికి తగ్గట్టే వినయంగా కూడా ఉంది అని ఆండాలు చరితను మెచ్చుకుంటూ ఉంది. ఏమాత్రం సాహితీని కార్తీక్ పెళ్లి చేసుకోలేదు అని కల్మషం లేకుండా ఉన్నారు. అభి రవికుమార్ని కూడా పలకరించి అందరినీ లోపలికి తీసుకొని వెళ్ళారు. పెద్దనాన్న, ఈ ఊరు చాలా బాగుంది. చుట్టూ పచ్చటి పొలాలు, ఆ మట్టి వాసన, హాయిగా వీచే గాలులు, ఒక పక్క చెరువు, పక్కనే ఉన్న గుడి, అమ్మా నాన్నలు ఉన్న ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చాయి అంటూ చరిత సంతోషంగా చెప్పింది. చరిత, ఇది సాహితీకి మాత్రమే పుట్టిల్లు కాదు, మీ అత్తయ్య గారికి కూడా పుట్టిల్లే. ఇప్పుడు నీకు కూడా ఇది పుట్టింటితో సమానమే. నీకు అమ్మా నాన్నలు లేరు అని బాధపడకు, మేము ఉన్నాము
అని ఆండాలు ప్రేమగా అంటూ ఉంటే చరితకి కళ్ళలో దాగిన కన్నీళ్ళు వరదలుగా బయటికి వచ్చాయి. పెద్దమ్మ, మీరు అనే మాటలకు నా మనసులో ఏ మూలనో దాగి ఉన్న బాధలన్నీ పోయినట్టుగా ఉంది అంటూ ఆమెను హత్తుకుంది. చూడడానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. బయటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని ఊరేగండి, మన పిల్లను బయటి దానిలా చూడండి అంటూ గంభీరమైన ఒక గొంతు వినబడడంతో చరిత వెనక్కి తిరిగి చూసింది. అమ్మా, ఏంటా మాటలు అని గోవర్ధన్ గారు అనడంతో చరితకి అర్థమైంది ఆవిడ అనసూయమ్మ గారు అని. ఆవిడ చరితని కోపంగా చూస్తూ ఉంటే చరిత లత వెనకాలకు వెళ్ళి అనసూయమ్మని భయంగా చూస్తూ ఉంది. ఆ తరువాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.